అల్లుడు గారి చెవిలో ఈ హారతి విషయం వేసి రేపు నా మొక్కు నెరవేరేలా చూడవే. లేకపోతే క్షణక్షణం భయంగా బతకాల్సి వస్తుంది. బిజీగా ఉన్నాడు, కాసేపు ఆగుదాం. సీత, ఎవరికి చేయాల్సిన ఆర్డర్ వాళ్ళకి చేశాను, వర్క్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాను. కానీ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం అరేంజ్మెంట్స్ చేస్తున్నారో పర్సూ చేయడానికి నేను ఇక్కడ హెల్డప్ అయ్యాను. ఎలా? పోనీ నన్ను వెళ్ళి చూడమంటారా? నో, నువ్వు ఇక్కడే ఉండాలి. ఏ విషయంలోనన్నా నేను బ్లాంక్ అయితే నువ్వే కోఆపరేట్ చేయాలి. మీరేం అనుకోకపోతే రఘురామ్ గారికి ఆ పని అప్పచెప్పనా? గుడ్ ఐడియా. కానీ చెప్తే చేస్తాడా? చెప్పకుండానే హెల్ప్ చేసే నేచర్ అతుంది. చెప్తే ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. దెన్ గో అహెడ్. హలో సీత గారు. రఘురామ్ గారు, అర్జెంట్ గా సాకేత్ వాళ్ళ ఆఫీస్ కి రాగలరా? ఓ షూర్. వాట్స్ ద మ్యాటర్? ముందు మీరు బయలుదేరి రండి, చెప్తాను. సరే. చెప్పు గ్రాని. నాన్నకన్నా నువ్వేం మరీ టెన్షన్ పడకురా. అన్ని పనులు అనుకున్నట్టే జరుగుతాయిలే. గ్రాని, అవుతాయని కూర్చుంటే రేపు తలదించుకోవాల్సి వస్తుంది. నేనేమీ టెన్షన్ పడను, కానీ నువ్వు డిస్టర్బ్ చేయకు. సాకేత్, రఘురామ్ ఆఫీస్కి వస్తానన్నారు. ఓకే ఓకే. సార్, కాఫీ కానీ టీ కానీ ఏమైనా తీసుకురామంటారా సార్? 2 టీ తీసుకురా. నో, ఇప్పుడేమొద్దు. హాయ్ బ్రో, బాగున్నారా? బాగున్నాను, కానీ చిన్న హెల్ప్ చేయగలవా? విత్ ప్లెజర్. చెప్పు బ్రదర్. ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఫంక్షన్ హాల్లో అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళి కాస్త వాళ్ళని గైడ్ చేయగలవా? షూర్. థ్యాంక్ యూ. నో థ్యాంక్స్, నో సారీ. బాయ్. బాయ్. సాకేత్, అది ఆ? మా అమ్మగారు. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్ ఏం మాట్లాడొద్దు. ఏదైనా ఆఫ్టర్ ఫంక్షన్ మాట్లాడుకుందాం. అది కాదు సాకేత్. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. షిట్. సాకేత్, ల్యాప్టాప్ లో కూడా నెట్ రావడం లేదు. ఓ మై గాడ్, ఎలా? సీత, మన ప్రాజెక్ట్ ఫైల్. అది నేనిచ్చిన ఫైల్ ఏమైంది సాకేత్? అది ఇంట్లో పెట్టొచ్చాను. కమాన్ సీత, మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోదాం. ఆ, సాకేత్, చెప్పమ్మా. సీత, ఆ విషయం గురించి అల్లుడు గారిని అడిగావా? అమ్మా, ఇంకా వీలు కాలేదు. టైం చూసి అడుగుతాను. నువ్వు నన్ను విసిగించుకో. హలో, నేను మినిస్టర్ గారు పిఏని. సార్ చెప్పండి. ఏంటి సార్ ఇంకా మెయిల్ రాలేదు? పంపిస్తాను సార్. ఆఫీసులో నెట్ ప్రాబ్లం వచ్చింది, ఇంటికి వెళ్తున్నాను. సార్, మీరేం కంగారు పడకండి. మినిస్టర్ గారు బయలుదేరే లోపు నేను మీకు మెయిల్ పంపిస్తాను. ఓకేనా? సరే, త్వరగా పంపించండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. మెయిల్ అర్జెంటుగా పంపించమంటున్నాడు.
ఇదేమిటి సీతను తీసుకొస్తున్నాడేమిటి వీడు? ఏమిటి కన్నా సీతను వెంట పెట్టుకొచ్చావు? తను మార్నింగ్ నుంచి నా వెంటే ఉంది గ్రాని. పద సీత, కమాన్. సాకేత్, కాస్తేమన్నా తినుకన్నా. పొద్దుటి నుంచి ఏమి తినకుండా పనిచేస్తున్నావు. నువ్వు అసలే ఆకలి కుండలేవురా. ఏమన్నా తిను. అబ్బా గ్రాని, తిండి ముఖ్యమా ప్రెస్టేజ్ ముఖ్యమా? ప్లీజ్ వదిలే. పద సీత. అమ్మయ్యా, అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైనల్. మెయిల్ చేస్తే సరిపోతుంది. సీత, చాలా స్ట్రెయిన్ తీసుకున్నావు. థ్యాంక్స్. మన మధ్య థ్యాంక్స్ ఏంటి సాకేత్? పద, నిన్ను మీ ఇంటి దగ్గర దించేసి వస్తాను. సాకేత్, చిన్న హెల్ప్ చేస్తారా? చిన్నదేంటి పెద్దదేంటి, ఏదైనా అడుగు, తప్పకుండా చేస్తాను. ఒప్పు పేరు చెప్పి నీ హక్కుని నాకు తెలియచేయాలనుకుంటున్నావా? నా విలువ పక్కన పెట్టినా నేను బాధపడ్డావు. నాకు విలువనిచ్చేవాడిని తప్పుతో పట్టించి నాకు తెలియకుండా వాడితో ఏవేవో చేయించాలనుకుంటే మాత్రం నాకు చాలా చాలా కోపం. విషయం మొత్తం చెప్తే గ్రానీని అడగాలంటారేమో. అడిగితే నో అంటుంది. అప్పుడు అమ్మ మొక్క ఆగిపోతుంది. ఏంటి సీత ఆలోచిస్తున్నావు? ఆ? ఏం లేదు. రేపు మినిస్టర్ ప్రోగ్రాం కదా, మీకు కుదురుతుందో కుదరదోనని. ముందు మ్యాటర్ ఏంటో చెప్పు, వీలు చూసుకొని చేస్తా. రేపు ఎర్లీ మార్నింగ్ బీచ్ కి ఒక్క 5 minutes రాగలరా? ఎర్లీ మార్నింగ్ బీచ్కి రావాలి, అంతేగా? ఇనాగరేషన్ 10 o'clock, మీటింగ్ ఈవినింగ్. మార్నింగ్ వచ్చేస్తా, సరేనా? థ్యాంక్స్ సాకేత్. నో థ్యాంక్స్, నో సారీ. పద. సాకేత్, వర్క్ పూర్తయిందా? మ్, ప్రోగ్రాం పంపించేసావా? పంపించేశాను. సీత చాలా హెల్ప్ చేసింది. హెల్ప్ ఏందిరా, బాధ్యత. తన బాధ్యత నెరవేర్చింది. దిగబట్టడానికి వెళుతున్నావా? అవును.
ఈ టైంలో నువ్వేం వెళ్తావురా? రేపు ప్రోగ్రామ్ ఉంది కదా అని రంగయ్యని ఉండమన్నాను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను రంగయ్య నుంచి పంపిస్తాలే. సరే తాతయ్య. బాయ్ సీత. హ్మ్. సీత, నువ్వెందుకలా ఉన్నావో నాకు తెలుసమ్మా. మీ అమ్మ సముద్రహారతి ఇవ్వడానికి సాకేత్ని పంపించమంది, మంగమ్మ కాదంది, అంతే కదా? అవును తాతయ్య గారు. సాకేత్కి చెప్పావా? మొత్తం విషయం చెప్పలేదు. చెప్తే అమ్మమ్మ గారికి తెలిస్తే పంపించరేమోనని భయపడి హారతి సంగతి చెప్పకుండా బీచ్కి రమ్మని చెప్పాను, అంతే. ఏమన్నాడు? వస్తాను అన్నారు. ఆ మాట అన్నాడు కదా, చాలు. ఎవరికీ తెలియకుండా నేను పంపిస్తాను కదా, నువ్వెళ్ళు. మొక్కు కదమ్మా, తీర్చలేమన్న బాధ భయము ఉంటుంది. అది పోగొట్టే బాధ్యత నాది. అమ్మమ్మ గారు రాణిస్తారా తాతయ్య గారు? ఆ, ఆవిడికి తెలియకుండా నేను పంపిస్తాను కదా, నువ్వెళ్ళు. థ్యాంక్స్ తాతయ్య గారు. తెల్లవారుజామున అవుతుంది, ఫ్లైట్ టైం కూడా అవుతుంది. అవును, సాకేతులు కూడా లేపాలి కదా. సాకేత్, ఎలాగైనా లేపాలి కదా, తప్పదా? సాకేత్, రై సాకేత్. ఏడుబాబు గారు ఊరెళ్తున్నారండి? అవును పైడి, చూడు నీకో విషయం చెప్తాను, చెప్పినట్టు చెయ్యి. నాకండి? అవును. చూడు, నువ్వు రంగయ్య అమ్మ లేచేసరికి ఇంట్లో కనపడకూడదు, అర్థమైందా? అలాగేనండి బాబు. జాగ్రత్త. ఆ? రా. గ్రాని లేచినట్లేదు. అమ్మయ్యా, త్వరగా వెళ్ళాలి. నమో నారాయణాయ. మీరు? నేను మీ అభిమానిని. అదేనండి.
ఒకరోజు మంగమ్మ గారి మందుల కంపెనీ మీద ఎవరో తప్పుడు ప్రచారం చేయటానికి మీ రేడియో స్టేషన్కి వస్తే మీరు చాలా తెలివిగా అతన్ని ప్రశ్నలు అడిగి అతని తప్పుని ప్రజలకి తెలిసేలా చేశారు కదా. మంగమ్మ గారు, ఇతను మీకు తెలుసా? తెలుసు. ఈయన మీ దగ్గర ఏం పని చేసేవారు? గోడౌన్ మేనేజర్. అర్జెంటుగా 2 లక్షలు కావాలన్నాడు. నా దగ్గర పనిచేసేవాడు నన్నే బెదిరిస్తాడా అని తీసేశాను. ఆవిడ అడగగానే డబ్బు ఇవ్వలేదు అన్న కోపంతో ఇలా నిందలు వేస్తున్నారా? అబద్ధం. ఈ శేషాద్రి గారు మీకు తెలుసా? తెలుసండి. మీ ఇంటి పక్కన ఇల్లేనా? కాదండి, వాళ్ళ ఇంట్లో పని మనిషినండి. పక్కిల్లు అన్నారు. మీరు హాస్పిటల్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు? పొద్దున్నండి. మీరు రాత్రి అన్నారు. ఎలాగైనా మంగమ్మ గారి కంపెనీని మార్కెట్లో దెబ్బ కొట్టాలని ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడే మిమ్మల్ని అందరూ చూశారు. నాలాంటి అభిమానులకి ఆనందం కలిగించారు. ఓ అలాగా, గుర్తుపెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్. అభిమానిని అంటున్నారు. అండి గారు అని పిలుస్తూ దూరం పెంచే పిలుపులెందుకు? సీత అనండి, పర్వాలేదు. ఆహా, మీ గొంతులోనే తీయదనం ఉందనుకున్నాను. మీ మనసు అందమైందే. మీ పేరు? వరుధిని. ఈ ఊరేనా? ఆహా, నెల్లూరు. ఇది నా సిస్టర్. ఇది అలాగా. ఏం చేస్తుంటారు? కుకింగ్ అండ్ సప్లైయింగ్. స్వగృహ ఫుడ్. ఇంటి దగ్గర స్వీట్స్ అవి తయారు చేసి సప్లై చేస్తుంటాం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నమాట. తను? ఇది నా చెల్లెలు స్వర్ణ. వైజాగ్ ఎప్పుడొచ్చారు? నిన్నే. ఇవాళ మినిస్టర్ గారి మీటింగ్ ఉంది కదా. మా పాదుకి మీ ఉడ్బి సాకేత్ కి బిజినెస్ రిలేషన్షిప్ ఉంది. వారే ఇన్వైట్ చేశారు. ఎలాగూ తను వైజాగ్ వస్తున్నాడని మేము కనక మహాలక్ష్మి వారిని బీచ్ అది చూద్దామని వచ్చాం. అలాగా. ఇవాళ క్షీరాబ్ది ద్వాదశి అని సముద్రం ఒడ్డిన తులసి పూజ చేసి సముద్ర హారతి ఇవ్వడానికి వచ్చాము. ఈ మధ్య మా నాన్నగారికి హెల్త్ బాగాలేదు. సముద్ర హారతి ఇస్తానని మొక్కుకున్నాను. మీరు కూడా రండి, తాంబూలం అందుకుందరు గాని. తప్పకుండా. మీ ఉడ్బి ఏరి? ఆయన వస్తానన్నారు. పూజ పనులుంటాయి కదా, మేం కాస్త ముందొచ్చాము. అవునా? అక్క బావ కలిసి సముద్ర హారతి ఇవ్వాలని మా అమ్మ కోరిక. అవునా? ఏయ్ పదవే, రండి. పదండి. రా. సాకేత్, నాన్న సాకేత్, సాకేత్.